బాపట్ల జిల్లా ఆవులవారిపాలెం వద్ద వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు షాహీన్. మనం ప్రస్తుతం కృష్ణా వరద ప్రభావిత బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలో ఉన్నాం. మొత్తం ఈ లంక గ్రామాలన్నీ కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. కృష్ణానదికి 11,45,000 క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద వచ్చిన తరుణంలో మొత్తం ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా వరద నీరు చుట్టుముట్టింది. బాపట్ల ఈ కొల్లూరు మండలం కావచ్చు, బట్టిపోల మండలం, కొల్లిపర ఈ 3 మండలాల పరిధిలో 21 లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాలన్నింటిలో కూడా మొత్తం ఇదంతా కూడా జల దిగ్బంధంలో ఉండే పరిస్థితి. ఇంకా నిన్నటి పరిస్థితి చూసుకుంటే ఇవాళ ఇంకా 4 రోజుల మీద వరద తగ్గినటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా ఆ నీళ్ళన్నీ కూడా పై వరకు వచ్చినంతో ఆ ఇళ్లపైకి వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం ఒక నాటుపడలో ప్రయాణిస్తూ ఈ కృష్ణానది వరద ప్రాంతంలో మనం పర్యటిస్తూ ఉన్నాము. ఇక్కడికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఆహారము అలాగే తాగునీరుకు సంబంధించినటువంటి సరఫరా చేసినటువంటి పడవలో మనం కూడా వచ్చాము. ఈ ఆహార పంపిణీ అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం తరఫున వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆహార పట్టాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి సజావుగా అందించే విధంగా కూడా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎంత ఉధృతంగా ఈ కృష్ణానది వరద ఉందో మనం చూడవచ్చు. ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రహదారులు కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో కూడా కనిపించడం లేదు. మొత్తం దాదాపుగా ప్రతి ఇల్లు కూడా సగానికి పైగా మునిగిపోయింది. మనం చూస్తున్న ఆ నీటి జమ మనం చూడొచ్చు. దాదాపు 4 అడుగులు తగ్గింది. నిన్న అక్కడి వరకు కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 అడుగుల మేర నీటి ప్రవాహం తగ్గింది. ఎందుకంటే ఆ పైనుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ గ్రామాల్లో ముంపు కూడా క్రమక్రమంగా ఈ గ్రామాల్లో ఇళ్ళని కూడా ముంపు నుంచి బయటపడుతూ ఉన్నాయి. వారందరికీ కూడా నిన్నటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం నుంచి అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందుగా అయితే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారిని వృద్ధులు కావచ్చు, లేక వికలాంగులు, బాలింతలు, గర్భిణులు వీరందరినీ కూడా గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ గ్రామాల్లో ఉంటామన్నైతే వారిని అక్కడే ఉంచి సురక్షితంగా ఉండాలి, మెదలపైకి ఉండాలని చెప్పేసి అనే ఆదేశాలను అయితే అధికార యంత్రాంగం వారికి సూచనలు జారీ చేసింది. ఆ మేరకు అందరూ కూడా కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండి తమ ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. వారందరికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఆహారం సరఫరా అయితే చేస్తూ ఉన్నారు. మంచి ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి మళ్ళీ భోజనం ఇవన్నీ కూడా వారికి సకాలంలో అందించే విధంగా బోట్లు కూడా సమకూర్చుకున్నారు. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారుల బోట్లన్నింటినీ కూడా ఈ సహాయ చర్యల కోసమే ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, మనం ఒక రహదారి పైన ఉన్నాము. కాకపోతే ఈ రహదారి అనేది ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం కృష్ణానది ప్రవాహమే ఇక్కడ మనకు కనిపిస్తోంది. కాబట్టి అలా రహదారులన్నీ కూడా లేకుండా పూర్తిగా ఈ జల ప్రవాహంలో ఉంది. ఈ లంక గ్రామంలో కొంత ఎత్తు ప్రాంతం కాబట్టి కొంత ఇప్పుడు ఇక్కడ తక్కువ ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మనం ఇప్పటి వరకు చూసిన ప్రాంతం అయితే దాదాపు కరెంటు స్తంభం ఎత్తులో కూడా ఈ వరద ప్రవహించినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 7-8 మీటర్ల మేర ఎత్తులో ఈ నది ప్రవహించిన కారణంగా కూడా ఈ లంక గ్రామాలకు బయట ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ కూడా ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టి వారికి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తం ఈ లంక గ్రామాలన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. వారందరికీ కూడా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపడుతూ ఉంది. దీంతో పాటుగా వారికి కొన్ని చోట్ల ఏంటంటే వైద్య సహాయం కూడా కొంతమందికి అవసరమైంది. వారందరికీ కూడా వైద్యుల్ని కూడా గ్రామాలకు పంపించారు. ఆ గ్రామాలకు వైద్యులను పంపించి వారికి అవసరమైనటువంటి అత్యవసర వైద్యం అందించేందుకు, మందులన్నీ కూడా అందించేందుకు వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బంది వీరందరూ కూడా వెళ్ళి వారికి అవన్నీ కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది ప్రభుత్వ యంత్రాంగం కూడా గ్రామాల్లోకి వచ్చే పరిస్థితిని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండరు. అవన్నీ కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే ఆ గ్రామానికి ఏం అవసరం అనే అంశంపైన అయితే వారందరూ కూడా వారికి చేరవేసేటువంటి కార్యక్రమాలు అయితే ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ సహాయ చర్యలన్నీ కూడా ఈ పడవల ద్వారానే చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రహదారి మార్గాలను కూడా పూర్తిగా కట్ అయిపోయాయి. అలాగే మనం ప్రస్తుతం ఈ అరవిందవరం ఏదైతే కృష్ణానదికి సంబంధించి నక్కపాయ గండిపడినటువంటి ప్రాంతం సమీపంలో ఉన్నాం. ఆ గండిపడినానికి కూడా ఈ ప్రాంతాలను కూడా ఎక్కువ వరద వచ్చేందుకు కూడా ఒక అవకాశం ఏర్పడిందని చెప్పాలి. ఆ వరదను తప్పించేటువంటి అవకాశాలు అయితే ఏమాత్రం లేదు. ఎందుకంటే చాలా భారీ స్థాయిలో వరద వచ్చిన తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు మాత్రమే చేపట్టే పరిస్థితి. అవన్నీ కూడా పూర్తిగా చేయడము, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని అయితే లేకుండా చూశారు. అయితే చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితే 1000 ఎకరాల్లో నీట మునిగాయి. వాటిని కాపాడే పరిస్థితి అయితే లేదు. ప్రజలను అయితే సేవ చేయగలిగినటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. పంట పొలాలు అయితే ప్రధానంగా ఈ లంక గ్రామాలు అయితే చాలా
మంచి మంచి పంటలన్నీ కూడా పండుతాయి. వాణిజ్య పంటలు కావచ్చు, లేకపోతే ఈ ఉద్యాన పంటలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. చాలా సారవంతమైనటువంటి నేలలు కావడంతో దిగుబడులు కూడా బాగా వస్తాయి. కాబట్టి ఈ గ్రామాల్లో ఉండి రైతులు వాటిని సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పంటలను కూడా పూర్తి స్థాయిలో ఈ వరద ప్రవాహానికి అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తరఫున వాటన్నిటి కూడా లెక్కలు వేసేటువంటి కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది బాపట్ల జిల్లా కొల్లూరు, అలాగే కొల్లిపర కావచ్చు, లేకపోతే బట్టిపోర్ల మండల పరిధిలో లంక గ్రామాల్లో ఉన్నటువంటి వరద పరిస్థితి. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా.